జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం పాఠంలో మనం బేసిక్స్ సంబంధించిన విషయాలన్నీ చెప్పుకున్నాం. తర్వాత ఏ విధంగా జాతకాన్ని చదవాలి అనే ప్రాక్టీస్ అంతా చూసాం. అందులో ముఖ్యంగా నక్షత్రాల పేర్లు, గ్రహాలు ఉచ్చస్థానాలు, స్వక్షేత్రము, నీచస్థానము, గ్రహాల యొక్క సహజ కారకత్వము, గ్రహాల యొక్క ఆధిపత్య కారకత్వాలు, శుభగ్రహాలు మరియు పాపగ్రహాలు, వాటి సంబంధము, గ్రహమైత్రి, ఇవన్నీ కూడా ఒక బ్రీఫ్గా ఒక జాతకాన్ని చూడడానికి ఈ మాత్రం మనకు బేసిక్ సరిపోతుంది. ఇంకా మనం లోతుగా ఏమైనా ప్రెడిక్షన్ చేయాలంటే ఆ సందర్భానికి తగినట్టుగా మనం కొత్త కొత్త విషయాలని నేర్చుకోవచ్చు. చివరిగా మనం జాతకాన్ని ఏ విధంగా చదవాలి, ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇంతవరకు మనం బేసిక్స్ ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా అప్లై చేయదగినది. ఇది కూడా మనం చూసాం. తర్వాత రోజు దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేయమని కూడా నేను చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వయస్సు పైబడిన వారు కూడా నేర్చుకునే దశలో విద్యార్థుల వలె చాలా చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేసి కొంతమంది పంపడం జరిగింది. చాలా సంతోషం, శుభపరిణామం. తర్వాత కన్నడ బ్యాచ్లో కొంతమంది పిల్లలు కూడా, విద్యార్థులు, యుక్త వయసులో ఉన్నవారు కూడా దీన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా చక్కగా చేస్తున్నారు. పైగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రం కాదండి. అర్థం అయిపోతుంది, అది దీంట్లో ఆలోచించడానికి ఏం లేదు. అలవాటు చేసుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. వచ్చిన విషయమైనా కూడా అలవాటు అయిందనుకోండి, తర్వాత మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం జాతకాన్ని అనలైజ్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. మనం ఎక్కడా కూడా డీవియేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేసే దిశగా మనం ప్రాక్టీస్ చేస్తూ కొన్ని మంచి విషయాల్ని ఇవాళ నేర్చుకున్నాం. సో బేసిక్స్లో మనకు అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా మనం ప్రెడిక్షన్ విషయానికి కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రెడిక్షన్లో కూడా మీకు చాలా వరకు ప్రాక్టీస్లోనే మీకు ప్రెడిక్షన్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ కుదరదు. అందుకే ప్రాక్టీస్ చేయమనడం చాలా ఇంపార్టెంట్. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, వైశ్వానర.com. యాప్స్కి వెళ్ళినట్టయితే మీకు గ్రహారోల్ మ్యాపింగ్ షీట్ అని దొరుకుతుంది. ఇవాళ ప్రస్తుతం గ్రహస్థితి ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా నేను చక్రం వేస్తాను. మీరు మాన్యువల్గా వేయండి. వేసిన తర్వాత మీరు కరెక్ట్గా చేశారా, తప్పు చేశారా అని సరిచూసుకోవడానికి దీన్ని వాడచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమయంలో లగ్నం అయితే ధనుర్లగ్నం అయితే ఉంది. సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడు. చంద్రుడు కర్కరాశిలో ఉన్నాడు. కుజుడు కర్కరాశిలో ఉన్నాడు. బుధుడు వృషభ రాశిలో ఉన్నాడు. మీరు జగన్నాథ హోరా కానీ ఏదైనా సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి. గురువు మిథున రాశిలో ఉన్నాడు. శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. శని మీనరాశి, రాహు కుంభరాశి, అదేవిధంగా చివరిగా కేతు సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా వేయగానే ఆటోమేటిక్గా మీకు టేబుల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చక్రాన్ని మీరు ఈ విధంగా చూడొచ్చు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ టేబుల్ వేయడం అనేది ఎందుకు, ఉద్దేశం ఏంటి అంటే చదవడానికి రావాలి. చదవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేని తర్వాత దేన్ని చూడాలి, ఏ ఒక్క పాయింట్ని వదలకుండా ప్రాక్టీస్ చేయడం. మీకు వేదంలో చూడండి, వేదం మీకు చిన్న సంహితా పాఠం నుంచి గణా పాఠం వరకు ఉంటుందండి. ఒక పదాన్ని, శబ్దాన్ని పలికిన దాన్ని మళ్ళీ వెనక ముందు వేసి మీకు ప్రాక్టీస్ చేస్తారు.
ఎందుకంటే ఏ ఒక్క శబ్దము కూడా మిస్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గణపతి సూక్తం తీసుకున్నారనుకోండి, సంహితా పాఠం ఏం చెప్తుంది? గణానాన్త్వా గణపాతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతపిస్సీద సాదానం. ఇది ఋగ్వేదము గణపతి సూక్తము కంచి స్వరంలో ఈ విధంగా చెప్పచ్చు. ఇది సంహితా పాఠం. అదే మీరు ఘనాపాఠం తీసుకున్నారనుకో, మీరు చాలా చోట్ల విని ఉంటారు. వాళ్ళు మొదట 3 శబ్దాలు తీసుకుంటారు. ఆ 3 శబ్దాలని 1 2 3 3 2 1 తర్వాత 1 2 3 ఈ విధంగా ముందు వెనక్కి ముందు చెప్తూ ఉంటారు. అది ఇలా ఉంటుంది. గణానాం త్వా త్వా గణానాం గణానాం త్వా గణపాతిం గణపాతిం త్వా గణానాం గణానాం త్వా గణపాతిం త్వా గణపాతిం గణపాతిం త్వా త్వా గణపాతిం హవామహే హవామహే త్వా గణపాతిం గణపాతిం త్వా గణపాతిం హవామహే. ఈ విధంగా 1 2 3 సరే 1 2 2 1 1 2 3 3 2 1 ఇలా 13 శబ్దాలు వచ్చే విధంగా చెప్తారు. ఎందుకంటే అందులో ఏ ఒక్క శబ్దము కూడా కోల్పోవడానికి వీల్లేదు. ఆ విధంగా ఇక్కడ కూడా మనం అభ్యాసం చేయడం దేనికి అంటే, ఏదైనా ఒక సంయోగాన్ని కానీ, ఒక దృష్టిని కానీ, ఒక స్థానాన్ని కానీ, ఒక శుభగ్రహాన్ని కానీ, ఆధిపత్యాన్ని కానీ, ఏదైనా ఒక్కటి మిస్ అయినా కూడా ప్రెడిక్షన్ మిస్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఒక టేబుల్ రూపంలో మనం నేర్చుకుంటాము. ఇది చాలా అవసరం. సో అందుకే మనం ప్రాక్టీస్ అనేది దీన్ని చాలా ఎక్కువ సార్లు చేయాలి. మొదట ఈ విధంగా మనం చక్రాన్ని చూసి వేసుకుంటాం, అన్ని గ్రహాలను విశ్లేషిస్తాం. ఏ గ్రహము దాని ఆధిపత్యం, ఈ జాతకానికి ఆధిపత్యం ఏం కలిగింది, అతడు ఏ స్థానంలో ఉన్నాడు, స్థాన సంబంధము, సంయోగ సంబంధము, దృష్టి సంబంధం, ఇవి 3 చూస్తాము. దాన్ని చూసిన తర్వాత టేబుల్ వేసిన తర్వాత చదవడం నేర్చుకోవాలి. చదవడం రావాలి. ఊరికే మనం టేబుల్ వేసేసామంటే ఇంకా ప్రయోజనం లేదు. టేబుల్ వేసిన తర్వాత చదవడం అలవాటు చేసుకోండి. మీరు మనసులో చదువుకోండి, గట్టిగా చదవాల్సిన అవసరం లేదు. చూడండి, సూర్యుడు నవమాధిపతి అయినటువంటి సూర్యుడు 6వ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నాడు. శని యొక్క దృష్టి కలుగుతోంది. అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు 8వ స్థానంలో ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. పంచమ ద్వాదశాధిపతి అయినటువంటి కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు, సూర్యుడితో కలిసి ఉన్నాడు, శని దృష్టి కలుగుతోంది. లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు 7వ స్థానంలో ఉన్నాడు. షష్ఠ ఏకాదశాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. తృతీయాధిపతి అయినటువంటి శని 4వ స్థానంలో ఉన్నాడు. రాహు 3వ స్థానంలో ఉన్నాడు. కుజుడు, గురువు, కేతువు యొక్క దృష్టి కలుగుతోంది. కేతువు 9వ స్థానంలో ఉన్నాడు. రాహు యొక్క దృష్టి కలుగుతోంది. ఇది మనం గత వారం చెప్పుకున్నదే. ఈ విధంగా మీరు చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా ఒక వారం కానీ 10 రోజులు కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఉదయం కానీ రాత్రి కానీ ఎక్కడ మీకు సమయం దొరికితే 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. ఆ చక్రాన్ని మీరు ఏదో ఒక గ్రహాలు వేసుకోండి, లేదా మీకు మొబైల్ ఫోన్లో ఆ చక్రం వేసుకోండి. వేసుకొని దాన్ని విశ్లేషించి చదవడం నేర్చుకోండి. అలా ఒక 10 రోజులు చదివిన తర్వాత ఏం చేయాలంటే, ఈ టేబుల్ రాయకుండానే జాతకం చూసే చదవడం నేర్చుకోవాలి. జాతకం చూసి ఈ టేబుల్ అవసరం లేదు మనకి. ఇక జాతకం సపోజ్ నేను వేరే ఎగ్జాంపుల్ సింహలగ్నం తీసుకుంటాను, అప్పుడు మారుతుంది. ఇప్పుడు ఈ చక్రాన్ని చూస్తే నేను చెప్పాలి. లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 10వ స్థానంలో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు, శని యొక్క దృష్టి పడుతోంది. చంద్రుడు ఈ జాతకానికి ద్వాదశాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ స్థానంలోనే ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు తీసుకోండి. కుజుడు తీసుకుంటే చతుర్థ నవమాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు,
చంద్రుడితో కలిసి ఉన్నాడు. బుధుడు ద్వితీయ ఏకాదశాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. సూర్యుడితో కలిసి ఉన్నాడు. శని యొక్క దృష్టి కలుగుతోంది. గురువు పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఎవరి దృష్టి లేదు. శుక్రుడు ఈ లగ్నానికి తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు నవమ స్థానంలో ఉన్నాడు. ఎవరితోనూ లేడు. ఎవరి దృష్టి కలగడం లేదు. శని షష్ఠ సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమ స్థానంలో ఉన్నాడు. ఎవరి దృష్టి లేదు. తర్వాత రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు. గురువు యొక్క దృష్టి పడుతోంది. కుజుడి యొక్క దృష్టి పడుతోంది. కేతు లగ్నంలోనే ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? ఎవరితోనూ కలిసి లేదు. రాహు యొక్క దృష్టి పడుతోంది. ఎవరి దృష్టి లేదు. సో చక్రాన్ని చూసి మనం చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు షార్టెస్ట్ టైంలో జాతకాన్ని అనలైజ్ చేయడం వచ్చేస్తుంది. ఈ విధంగా చదవడం నేర్చుకున్నారనుకోండి, ఎవరి ఇల్లు ఏది, ఏ లగ్నానికి ఎవరి పోర్ట్ఫోలియో వస్తుంది, లగ్నం నుంచి ఎన్నవ ఇంట్లో ఉంది అని చూస్తూనే వచ్చేసేయాలి. ఎందుకంటే ప్రారంభ దశలో మనం ఇలా నేర్చుకున్న తప్పేం లేదు. మనం ఇమీడియట్లీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పోతూ ఏం చేయాలంటే మనం ఎవరికైనా జాతకం చెప్పేటప్పుడు ఇలా మనం మేషాలు వేయించుకుంటూ ఉంటే కష్టం. జాతకాన్ని చూసే ఆ గ్రహాన్ని చూసి మనం చెప్పాల్సి వస్తుంది. ఇది 10 రోజులు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత చక్రాన్ని వేసుకొని నిదానంగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు బాగా చదివేశాను కదా, అలా కాకుండా మీరు నిదానమైన పర్లేదు, మీరు కౌంట్ చేసుకుని కావాలంటే చేయండి, లెక్కించుకోండి కావాలంటే. సో ఆ విధంగా ఆ చక్రాన్ని చూసి మీరు చెప్పడం రావాలి. దీనికి సమయం తీసుకోండి. దీనికి ఒక 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ తీసుకోండి. తర్వాత ఏం చేయాలంటే చివరిగా ఇప్పుడు మనం ద్వాదశ భావాలు చెప్పుకున్నాం కదా. 12 భావాలు ఉంటాయి. ప్రతి ఒక్క భావానికి ఒక పేరు ఉంది. లగ్న భావాన్ని శరీర భావము, తనుభావము అంటాం. 2వ ఇంటిని కుటుంబ స్థానము, 3వ ఇంటిని కనిష్ట భ్రాతృస్థానము, 4వ ఇంటిని సుఖస్థానము లేక విద్యాస్థానము, 5వ ఇంటిని సంతాన స్థానము, 6వ ఇంటిని రుణము, రోగము, ఏదో ఒకటి తీసుకోండి. రుణస్థానము, శత్రుస్థానము, రోగస్థానము. ఇంకా 7వ ఇంటిని కళత్ర స్థానము, 8వ ఇంటిని వియోగ స్థానము లేకపోతే మృత్యుస్థానము, 9వ ఇంటిని భాగ్యస్థానము లేదా పితృస్థానము, 10వ ఇంటిని కర్మస్థానము లేకపోతే రాజ్యస్థానము, 11వ ఇంటిని లాభస్థానము, 12వ ఇంటిని వ్యయస్థానము. ఈ పేర్లు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చివరిగా ఈ ఆధిపత్యము, స్థానము 2 ఉన్నాయి కదా, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ ప్లేస్లో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ పేర్లు రావాలి. ఆ భావానికి సంబంధించిన పేరు రావాలి. 1వ ఇల్లు, 12వ ఇల్లు అని ద్వాదశ స్థానము లేక దశమ స్థానము అని కాకుండా ఆ పేర్లు రావాలి. ఇది చెయ్యాలి. తరువాత సంయోగము దృష్టి అని ఉంది కదా, మనం శుభగ్రహాలు పాపగ్రహాలు నేర్చుకున్నాం. శుభగ్రహాలంటే గురువు, శుక్రుడు, శుభగ్రహాలతో కలిసినటువంటి బుధుడు, వెలుగు ఉన్నటువంటి చంద్రుడు శుభగ్రహాలు. అదేవిధంగా పాపగ్రహాలు శని, కుజుడు, రాహు, కేతువు, పాపగ్రహాలతో చేరినటువంటి బుధుడు, వెలుగులైనటువంటి క్షీణ చంద్రుడు. ఇక సూర్యుడి విషయానికి వస్తే క్రూరగ్రహం. దాన్ని రీప్లేస్ చేయండి. ఇక్కడ ఈ పేర్లు అయితే ఏ ఉన్నాయో శుభగ్రహమా పాపగ్రహం అని చెప్పండి. సో ఈ రీప్లేస్ చేసినట్టయితే 70% ప్రెడిక్షన్ మీకు చదువుతున్నప్పుడే వచ్చేస్తుంది. ఎక్కువ సమయం అక్కర్లేదు. చాలామంది జాతకం చూస్తూనే చెప్పేస్తారు. ఎలా అంటే బాగా అలవాటు అయిపోయి ఉంటుంది ఒక సిస్టమేటిక్గా. కాబట్టి మీరు అదే విధంగా చేయాలి. అలా కాకుండా నేను మొదట దృష్టి చూస్తాను, తర్వాత సంయోగం చూస్తాను, ఏదైనా ఒక మిస్ అయిందనుకోండి ప్రెడిక్షన్ అనేది మారిపోతుంది. కాబట్టి అన్నీ కూడా సీక్వెన్షియల్ ఆర్డర్గానే చెప్పండి. ఎక్కడ మిస్ చేయొద్దండి. ఆధిపత్యము, గ్రహము, అది ఎక్కడుంది, ఎవరితో కలిసి ఉంది, ఎవరిదైనా దృష్టి కలుగుతోందా, ఇదే సీక్వెన్షియల్ ఆర్డర్లో మీరు చదవడం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈ నంబర్ల బదులు పేరును రీప్లేస్ చేశాను అనుకోండి, ఏ విధంగా ఉంటుంది? సూర్యుని తీసుకుందాం.
శరీరాధిపతి అయినటువంటి సూర్యుడు కర్మస్థానంలో ఉన్నాడు. బుధుడు శుభగ్రహమా పాపగ్రహమా? బుధుడు పాపగ్రహంతో సూర్యుడితో ఉన్నాడు కాబట్టి క్రూరగ్రహమే అవుతుంది. సో కాబట్టి పాపగ్రహం కింద తీసుకుంటారు. సో పాపగ్రహంతో కలిసి ఉన్నాడు, పాపగ్రహ దృష్టి కలుగుతోంది. సో పాపము అంటే ఏంటి? వెనుకట జన్మ నుంచి పాపాన్ని తీసుకొచ్చాడని అర్థం. అదేవిధంగా చంద్రుడు వ్యయస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థానంలోనే ఉన్నాడు, పాపగ్రహంతో కలిసి ఉన్నాడు. తర్వాత సుఖము, తర్వాత భాగ్యము అధిపతి అయినటువంటి కుజుడు. లేకపోతే ఈ రెండింటిని రెండు కాకపోయినా ఒక్కొక్కటిగా సపరేట్గా చదవచ్చు. మనం ప్రెడిక్షన్ చేసేటప్పుడు రెండో చూడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటే చూస్తాం. సుఖస్థానాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు, పాపగ్రహంతో కలిసి ఉన్నాడు. ఎందుకు పాపగ్రహం? సూర్యుడు దగ్గరే ఉన్నాడు కాబట్టి వెలుగు ఉండదు. సూర్యుడికి దగ్గరగా చంద్రుడు ఉంటే వెలుగు ఉండదు కాబట్టి పాపగ్రహం అవుతుంది. అదేవిధంగా బుధుడు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లేదా లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు కర్మస్థానంలో ఉన్నాడు, క్రూరగ్రహంతో కలిసి ఉంది, పాపగ్రహ దృష్టి కలుగుతుంది. సంతానము లేదా వియోగము స్థానాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు. కనిష్ట భ్రాతృస్థానము, కర్మస్థానము అధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇక రుణము, రోగము, శత్రువు అదేవిధంగా కళత్ర స్థానాధిపతి అయినటువంటి శని వియోగ స్థానంలో ఉన్నాడు. చూడండి, కళత్ర స్థానాధిపతి శని వియోగ స్థానంలో ఉన్నాడంటే అర్థం ఏంటి? వివాహము, వియోగము రెండు కనెక్షన్ వస్తుంది. సో వివాహము, వియోగం కలుగుతుంది అనుకోండి, అర్థం ఏంటి? దాంపత్య జీవనంలో చాలా లోటుపాట్లు ఉంటాయి, ఒకరిని చూస్తే ఒక పడదు, ఆ విధంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే మనకి ప్రెడిక్షన్ వచ్చేస్తుంది. ఇది చివరిగా చేయండి. ఇది ఇప్పుడేమో అవసరం లేదు. మీరు ఇప్పుడు జాతకాన్ని చూస్తూనే మనము విశ్లేషించగలగాలి. ఈ లగ్నానికి ఏ గ్రహము ఏ ఇంటి అధిపతి, తర్వాత ఆయన ఎక్కడున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, దృష్టి ఏమైనా కలుగుతుందా, ఇది చేయాలి. సో ఇది మీరు నిదానంగా అభ్యాసం చేయండి. సో నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మొదట 10 రోజులు అంటే మనం మీరు ఆల్రెడీ లాస్ట్ వీకే మనం చెప్పుకున్నాం కాబట్టి మీరు రోజు ప్రాక్టీస్ చేసి ఉంటే వారం అయిపోయి ఉంటుంది. ఇంకా ఎవరైనా ప్రారంభించకపోతే ఈ రోజు నుంచైనా ప్రారంభించండి. ఇది రాకపోతే మీకు ప్రెడిక్షన్లో కన్ఫ్యూజ్ అవుతారు. జ్యోతిషంలో ఏంటంటే ఒక అన్ని శాస్త్రాలలాగా జ్యోతిషం కాదండి. జ్యోతిషంలో ఎంత ఎక్కువ తెలుసని ప్రయోజనం లేదు. మీరు ఎంత విషయాన్ని తెలుసుకున్న విషయాన్ని అప్లై చేయగలుగుతున్నారని తెలియాలి. మీరు చాలా విషయాలు తెలుసుకుని అప్లై చేయలేకపోతే ప్రయోజనం ఏముండదు. కాబట్టి మనకు బేసిక్స్ ఇంత చాలు. ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవడానికి ఇంత బేసిక్స్ చాలు. దానిని మీరు అప్లై చేయడం రావాలి. జాతకాన్ని చూసి అదే విధంగా చదవాలి. ఉచ్చస్థానం ఏది, నీచస్థానం ఏది, శుభగ్రహం ఏది, పాపగ్రహం ఏది, ఇవన్నీ తెలియాలి. సో ఇలా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. మొదటి 10 రోజులు లేకపోతే వారం. రెండవ టాస్క్ ఏంటి? జాతక చక్రం మాత్రం వేసుకొని ఎలాంటి టేబుల్ వేసుకోకుండా ఒక గ్రహాన్ని బట్టి ఆ గ్రహానికి సంబంధించిన చదవాలి. ఇక్కడ శుక్రుడు అనుకోండి, తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. ఆ విధంగా లగ్నం నుంచి ఏ పోర్ట్ఫోలో వచ్చింది, ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, దృష్టి ఇది చూస్తూనే చదవడం నేర్చుకోవాలి. నిదానంగా అయినా పర్లేదు. ఇది ఒక 10 రోజులు 20 రోజులు ప్రాక్టీస్ చేయండి. చివరిగా నంబర్లు తీసేసి ఆ ఇంటి పేర్లు వాడండి. గ్రహాల పేర్లు తీసేసి శుభగ్రహమా పాపగ్రహమా పేర్లు తీయకపోయినా కూడా ముందు శుభగ్రహం అయినటువంటి గురువు, పాపగ్రహమైనటువంటి శని, ఈ విధంగా చెప్పినా కూడా పర్లేదు. ఇది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు జాతకం మనకు చాలా సులభంగా వచ్చేస్తుంది. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. బేసిక్స్ చెప్పే టైంలోనే నేర్చేసుకున్నారనుకోండి, ప్రెడిక్షన్ చెప్పే టైంలో దానిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేదా మనం ప్రెడిక్షన్ చెప్పేటప్పుడు మీరు బేసిక్స్ని పట్టుకొని కూర్చోవాలి, అది మర్చిపోతారు, దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. దయచేసి ఎవరూ కూడా అలక్ష్యము చేయకండి. సో కొద్దిగా సమయాన్ని ప్రతిరోజులో ఒక 10 నుంచి 15 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదండి. ఇంకా రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉదయం ఒక అర్ధగంట, సాయంకాలం ఒక అర్ధగంట చేయండి.
మీ మనస్సుకు డైవర్షను ఉంటుంది, ఒక విద్య నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. తర్వాత దీంతో పాటుగా మనం ఏం చేయాలంటే, నేను ప్రారంభం నుంచి చెప్తున్నది ఒకటే, జాతకాన్ని చూసేటప్పుడు ఎవరైనా అడిగినా లేదా మీ అంతక మీరే జాతకాన్ని చూడాల్సి వచ్చినా, ఎవరు ఏం ప్రశ్న వేయలేదు, మీరే చూస్తున్నారు, అలాంటప్పుడైనా ప్రశ్న వేసుకోకుండా జాతకాన్ని చూడకండి. ప్రశ్న రావాలి. ఏ ప్రశ్న అడుగుతున్నాడు? విద్య, ఉద్యోగమా, వివాహమా, సంతానమా, ఇల్లా? ప్రజెంట్ మనం ఇంటి మాత్రం తీసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి, అది పోతూ పోతూ నేర్చుకున్నాం. బేసిక్స్లో మనకి ఇంత మాత్రం చాలు. ఓకే, ఈ విషయాలు అన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ. సో ఏ విషయం అయితే అడుగుతాడో లేకపోతే ఏ విషయం అయితే మనం చూస్తామో దానికి సంబంధించిన సహజ కారకుడెవరు, ఆధిపత్య కారకుడెవరు, ఇది తెలుసుకోవాలి. విషయము తెలియకుండా మీరు ప్రెడిక్షన్ చేయలేరు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక గ్రహం అనేది ఒక విషయమే సూచిస్తుందా? 70 నుంచి 80 విషయాలు సూచిస్తుంది. దాంట్లో ఒక మంచి విషయం ఉంటుంది, ఒక చెడు విషయం ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? అది చూడాల్సి వస్తుంది. శనిగ్రహమే అవ్వచ్చు, లౌకిక విషయంలో కష్టం వస్తుంది, ఆధ్యాత్మిక విషయంలో సుఖం కలిగిస్తుంది. మనం దేని చూడాలి? మన ప్రశ్న ఏదై ఉండాలి? చాలా ముఖ్యం. అందుకే ముందే మనం ప్రశ్న తీసేసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టే మనం జాతకాన్ని విశ్లేషించవచ్చు. సో ఇది మనం నేర్చుకోవాల్సినవి. తర్వాత ఇవాల్టి పాఠంలో ముఖ్యంగా ప్రెడిక్షన్ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ మనం చదవడంలోనే సగం ప్రెడిక్షన్స్ వచ్చేస్తుంది, కానీ కొద్దిగా మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. ఎందుకంటే టేబుల్ లాగా అన్నీ చదవాల్సిన అవసరం లేదండి. వారు ఏ ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్నకి సంబంధించి మాత్రం చూస్తే చాలా, అన్నీ అక్కర్లేదు. సో ఇప్పుడు ప్రెడిక్షన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ చూద్దాం. అదేవిధంగా గైడ్ లైన్స్ ఏ విధంగా, ఎందుకంటే జ్యోతిష్యం నేర్చుకోవడం ఒక్కటే ముఖ్యం కాదండి, సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సో చాలామంది దీన్ని గాలికి వదిలేస్తారు. దీన్ని చదవడానికి ఎలా పుస్తకంలో ఉన్నా కూడా పేజీలు తిప్పేస్తారు. సో కాకపోతే ఇది చాలా ముఖ్యం, దాన్ని కూడా నేను ఇవాళ మీతో పంచుకుంటాను. సో ఇది మన బేసిక్స్లో చివరి పాఠం. ఇంకా మనం నెక్స్ట్ పాఠం అంతా కూడా ఒట్టిగా ప్రెడిక్షన్కే వెళ్తాం. ఇవాళ ప్రెడిక్షన్ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి గైడ్ లైన్స్, ప్రిన్సిపల్స్ మనం ఇవాళ నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వినాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక చిన్నది ఏదైనా మిస్ అయినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం ప్రెడిక్షన్ ప్రిన్సిపల్స్ 2 విధాలుగా ఉంటాయండి. ఒకటి పాజిటివ్ అప్రోచ్, రెండవది నెగిటివ్ అప్రోచ్. అంటే జాతకాన్ని చూసేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి మైండ్ సెట్తో మీరు చూడాలి అన్నదాన్ని బట్టి 2 అప్రోచ్లు ఉంటాయండి. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే, ఎవరైనా జాతకం ఇచ్చిన తర్వాత దాంట్లో మంచిని చూడాలా, చెడుని చూడాలా, 2 ఉంటాయి. 2 కూడా 2 సందర్భాల్లో వాడతాం. అది నేను చెప్తాను. మొదటి సందర్భం ఏంటంటే, ఎవరైనా జాతకం ఇస్తారు, జాతకం ఇచ్చి కొద్దిగా నా జాతకం ఏ విధంగా ఉంటుంది బాగుంది చూడండి అంటారు. ఏమి ప్రశ్న ఏమి అడగడు, సమస్యలు ఏమీ అడగడు. జాతకం ఎలా ఉంది చెప్పండి అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పాజిటివ్ అప్రోచ్ చూడాలి. ఎందుకంటే అతను ఏం సమస్య అడగట్లేదు, అతనికి ఏం సమస్య లేదు, కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అని కోరుకుంటున్నాడు. అలాంటప్పుడు మనం పాజిటివ్ అప్రోచ్కి వెళ్తాం. అంటే ఇతనిలో జాతకంలో శుభ విషయాలు ఏవేవి ఉన్నాయి, మీ మైండ్ సెట్ని ఆ విధంగాని దృష్టికోణంలోనే చూస్తారు. అదేవిధంగా అంటే ఒక గ్రహము బలంగా ఉందా, రెండవది శుభంగా ఉందా, ఈ రెండింటిని చూడాలి. బలంగా ఉందా లేదా అని మనం ఏం చూస్తాం? ఒక గ్రహం బలంగా ఉండాలంటే ఉచ్చ స్థానంలో ఉండాలి, స్వక్షేత్రంలో అయినా ఉండాలి, మిత్రక్షేత్రంలో అయినా ఉండాలి. ఈ విధంగా ఉంటే ఆ గ్రహము బలంగా ఉంది అని అర్థం. రెండవది శుభంగా ఉందా లేదా. సో మనం చెప్పుకున్నాం స్థాన సంబంధము, సంయోగ సంబంధము, దృష్టి సంబంధం. ఓకే, సో ఇక్కడ శుభస్థానం అని వచ్చింది చూడండి. ఇక్కడ ఒక్క నిమిషం మారుస్తాను. ఇది కేంద్ర కోణములు. చూడండి, శుభస్థానం అయితే మనకు కేంద్రము, కోణ స్థానాలు. కేంద్ర స్థానం అంటే 1, 4, 7, 10. త్రికోణ స్థానాలు అంటే 1, 5, 9. ఈ స్థానాలు శుభస్థానాలు.
సో అతను ఏ ప్రశ్న అయితే అడుగుతున్నాడో ఈ శుభస్థానాలకు ఏమైనా సంబంధం వచ్చిందా అని చూస్తాం. వచ్చిందనుకోండి బాగుందని చెప్తాం. అంటే మీరు వెతకాల్సింది ఏంటి? కేంద్ర కోణాలకు ఏమైనా సంబంధం వచ్చిందా అని వెతకాలి. తర్వాత శుభగ్రహాలతో ఏమైనా సంబంధం ఉందా, శుభగ్రహాల దృష్టి ఏదైనా ఉందా, ఈ విధంగా మనం చూస్తాం. దీన్ని పాజిటివ్ అప్రోచ్ అంట. అంటే ఒక జాతకంలో అతని జాతకంలో పుణ్య సంబంధం ఉందా అని చూస్తాము. ఇది ఎప్పుడు చూడాలి అంటే అతను సమస్య ఏమీ అడగకుండా జస్ట్ క్యాజువల్గా మంచి ఏవైనా ఉంటే తెలుసుకుందాం, ఆనందం కోసం ఉత్సాహం కోసం తెలుసుకుందాం అని. కానీ ఏ సమస్య లేదు. అలాంటప్పుడు మీరు పాజిటివ్ అప్రోచ్ని వెళ్ళచ్చు. కానీ రియల్ టైంలో ఏమవుతుంది, ప్రతి ఒక్కరూ కూడా సమస్య వచ్చినప్పుడే జ్యోతిష్ దగ్గరికి వస్తాడు కదా. అలాంటప్పుడు ఈ అప్రోచ్ పనికిరాదు. ఎందుకంటే మనం క్విక్గా ఇన్వాల్వ్ అయ్యి జాతకాన్ని చూడాలంటే నెగటివ్ అప్రోచ్ తీసుకోవాలి. సో పాజిటివ్ అప్రోచ్లో ఒక గ్రహం ఉచ్చ స్థానంలో ఉండాలి, లేదా స్వక్షేత్రంలో ఉండాలి, లేదా మిత్రక్షేత్రంలో ఉండాలి, శుభస్థానంలో ఉండాలి, శుభ సంయోగం అయ్యి ఉండాలి, శుభ దృష్టి అయ్యి ఉండాలి. ఉండాలి అనేదాన్ని అండర్లైన్ చేసుకోండి. సో నెగిటివ్ అప్రోచ్ ఏంటంటే ఉండకూడదు అనేది వాడాలి. సో ఇది ఎప్పుడు వస్తుంది? నాకు వివాహం అవ్వట్లేదండి, నేను ఈ చదవలేకపోతున్నానండి, నా ఉద్యోగంలో చాలా కష్టం ఉందండి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, ఏదో సమస్యలు చెప్పుకుంటూ పోతాడు. సో సమస్యలు అనేది ఎప్పుడు వస్తుంది? పాప సంబంధం ఉన్నప్పుడే కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, చాలా తక్కువ సమయంలో మనకు ప్రెడిక్షన్ రావాలి అంటే అతను అడిగినటువంటి ప్రశ్నకు పాప సంబంధం ఏమైనా కలుగుతుందా అనేది మొదట చూడాలి. దాన్ని మనం నెగిటివ్ అప్రోచ్ అంటాం. సో దీంట్లో ఒక గ్రహము ఎప్పుడు పాప సంబంధం కలుగుతుంది? ఆ గ్రహం నీచ స్థానంలో ఉన్నప్పుడు, అస్తంగతంలో ఉన్నప్పుడు, శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ గ్రహము బలహీనమవుతుంది. అదేవిధంగా పాపస్థానమైనటువంటి 6, 8, 12 ఇంట్లో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప దృష్టి కలిగిన అప్పుడు కూడా పాప సంబంధం కలిగి ఉంటుంది. కానీ మనకు నెగిటివ్ అప్రోచ్ ఏంటి? ఉండకూడదు. ఒక గ్రహం నీచ స్థానంలో ఉండకూడదు, అస్తంగతంలో ఉండకూడదు, శత్రుక్షేత్రంలో ఉండకూడదు. అలా ఉంది అంటే నెగిటివ్ అవుతుంది, లేదనుకోండి పాజిటివ్ అవుతుంది. సో మనం నెగిటివ్ అప్రోచ్ ఎలా చేస్తాం? అతను ఏదైతే ప్రశ్న అడుగుతున్నాడో ఆ ప్రశ్నకు సంబంధించిన గ్రహం ఏదైతే అవుతుందో ఆ గ్రహం నీచ కాకూడదు, అస్తంగతము కాకూడదు, శత్రుక్షేత్రంలో ఉండకూడదు, పాపస్థానంలో ఉండకూడదు, పాప సంయోగం అవ్వకూడదు, పాప దృష్టి ఉండకూడదు. ఈ విధంగా ఉంటే అతని జాతకం బాగుంది అని. ఒకటే ఈ పాజిటివ్ అప్రోచ్లో ఉన్నవి ఉండాలి, లేదా నెగిటివ్ అప్రోచ్లో ఉన్నవి ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మాత్రమే అతడు చాలా సంతోషంగా అతను అడిగినటువంటి విషయాన్ని మనం పాజిటివ్గా చెప్పచ్చు. ఇప్పుడు కష్టం ఉంది అనుకోండి, జాతకంలో ఏదో కొద్దిగా నెగిటివ్ టచ్ ఉండాలి కదా. కానీ అలానే అన్నిటికీ ఉండకూడదని ఏం లేదండి. ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో జాతకంలో ఉన్న సమస్యల కన్నా వాళ్ళు చేసుకునే సమస్యలు ఎక్కువ ఉంటాయి. జాతకంలో ఉండే సమస్యలు 20% ఉంటాయండి. వాళ్ళ కోరికలతోనూ స్వయంకృత అపరాధాలతోనూ చేసుకున్నవి చాలా ఎక్కువ ఉంటాయి. వివాహం విషయం చూడండి, జాతకంలో ఎక్కువ సమస్యలు ఉండవు, బట్ వాళ్ళు నడుచుకునేటటువంటి పద్ధతి విధానం ఏదైతే ఉంటుందో దాంట్లో లోపాలు చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం కౌన్సిలింగ్ చేసి చెప్పచ్చు. జాతకం బాగానే ఉంటుంది, కానీ వాడు కష్టం అంటూ ఉంటాడు. సో జాతకంలో చూస్తే ఆ గ్రహం ఏమి నీచలేదు, అస్తంగతం లేదు, శత్రుక్షేత్రంలో లేదు, పాపకు సంబంధమే రాలేదు, మరి ఇతనేదో కష్టం అంటున్నాడు కదా. అంటే ఏంటి? జాతకం బాగానే ఉంది, అతనే కష్టాలని కొని తెచ్చుకుంటున్నాడు అని అర్థం. దాన్ని మనం నిర్ధారించుకోవాలి. దానికి నెగిటివ్ అప్రోచ్ చాలా ఉపయోగపడుతుంది. సో మనం మీకు త్వరగా వచ్చేసేయాలి జ్యోతిష్యం అంటే నెగిటివ్ అప్రోచ్ ఇస్ బెస్ట్. కానీ జీవితంలో బాగుండాలి అన్నప్పుడు మీరు పాజిటివ్ అప్రోచ్ కూడా వెళ్ళాలి. రెండిటి ఉద్దేశము ఒకటే. మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే డబ్బు ఎక్కువ ఉండాలి. రెండవది, అప్పులు ఉండకూడదు. డబ్బులు ఎక్కువ ఉండి అప్పులు ఉన్నాయనుకుంటే ప్రయోజనం లేదు. డబ్బులు లేదు, అప్పులు లేదు, ఇబ్బంది లేదు. సో రెండిటిని కన్సిడర్ చేయాలి. డబ్బులు ఉండాలి, కోరికలు అప్పులు రెండు తక్కువ ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో అతను చాలా సంతోషంగా ఉంటాడు. డబ్బు లేకపోయినా పర్లేదు, చాలా సంతోషంగా ఉండొచ్చు. అంటే ఎప్పుడు కోరికలు తక్కువ ఉండాలి, అతనికి అప్పులు తక్కువ ఉండాలి. ఎప్పుడైతే కోరికలు పెరుగుతాయో అప్పులు కూడా పెరుగుతాయి. సో ఇది యూనివర్సల్ లా.
సో ఈ విధంగా ఈ 2 అప్రోచ్‌లతోనూ మనము జాతకాన్ని విశ్లేషిస్తాము. ఇది మనం ఇంకా ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటాం. విద్య ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, వివాహం ఏ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలోనూ ఈ 2 అప్రోచ్‌లను మనం తీసుకుంటాం. ఈ అప్రోచ్‌ల ద్వారానే మనం ఫాలో అవుతాం. సో కాబట్టి చాలా చక్కగా దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవది, ఈ జ్యోతిష్యం మనం అనలైజ్ చేసేటప్పుడు కొన్ని గైడ్‌లైన్స్ కూడా మనం ఫాలో అవ్వాలండి. ఆ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వలేదనుకోండి, మనకు ఏదో మంచి చేయడానికి పోతే చెడు తగిలింది అంటారుగా, ఆ విధంగా వస్తాయి, సమస్యలొస్తాయి. కాబట్టి కొన్ని పద్ధతులు అడాప్ట్ చేయాల్సొస్తుంది. సో దాన్ని కూడా నేను మీకు చక్కగా వివరిస్తాను. ఇది చాలా ముఖ్యం. దీన్ని తెలిసి పెట్టుకోండి. ఎప్పుడైతే మనకు ఎథిక్స్ అనేది ఒకటి ఉండాలండి. విచక్షణ, కొద్దిగా ధార్మిక దృష్టితో ఉండాలి. జ్యోతిష్యంలో అది లేదనుకోండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యం అనేది గురుస్థానంలో ఉండి చెప్పబడేది. ఇది ధర్మశాస్త్రం సంబంధించిన విషయం. మనం కొద్దిగా ఇంతవరకు ఇంతకుముందు చెప్పుంటాను, చెప్పకపోతే ఇప్పుడు చెప్తాను. మనం ఒక 4 విద్యలు ఉన్నాయండి. ఆ 4 విద్యలను మనం అభ్యసించి, ఏదో ఒకటి అభ్యసించి మన జీవితంలో అందరికన్నా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. కష్టపడకుండా, చాలా శ్రమ పడకుండా, తక్కువ శ్రమ, అందరికన్నా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇందుకు 4 వేస్ ఉంటాయండి. 4 రకాలైనటువంటి ఉద్యోగాలు అనుకోండి. మొదటిది పౌరోహిత్యం అండి. పౌరోహిత్యంలో శ్రమ తక్కువ ఉంటుంది, కానీ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అతన్ని మీరు దేవుడిలాగా భావిస్తారు. గురువు అంటే ఆల్మోస్ట్ దేవుడిలాగానే. అతని కాళ్ళకి నమస్కారం చేస్తారు. అతనికి ఎక్కువ మనం ఏమైనా ఇచ్చామనుకోండి, మనం అంత సంతోషంగా ఉంటాం. ఎక్కువ శ్రమ ఉండదు. ఇది ఒకటి. రెండవది జ్యోతిష్యం అండి. జ్యోతిష్యంలో కూడా దైవ సమానంగా చూస్తారు. కాబట్టి అది కూడా చాలా కష్టపడకుండా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. మూడవది వైద్యం. వైద్యుని కూడా ఆల్మోస్ట్ దేవుడే. వైద్యో నారాయణో హరిహి అంటారు. కాబట్టి అతని ఏం కావాలో, మనం ఏదైనా సమస్య వస్తే ఏం కావాలో ఇవ్వడానికి మనం రెడీగా ఉంటాం. నాలుగవది మంచి మాటలు చెప్పడం, అంటే ప్రవచనాలు గట్రా చెప్పుకోవడం. ఈ మంచి మాటలు, ప్రవచనాలు చెప్పడం, లేకపోతే ఒకరిని మార్గదర్శనం చేయడం, ఇది జ్యోతిష్యం అనే కాదు, ఏదైనా సరే. అతనికి కూడా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయండి. దీంట్లో ఏదైనా ఒక విద్య వస్తేనే మీకు చాలా డబ్బులు వస్తాయి. 4 విద్యలు వచ్చాయనుకోండి, చాలా ఎక్కువ వస్తుందండి. అంటే కష్టపడకుండా ధార్మికంగా అండర్లైన్ చేసుకోండి. ఏదో ఇంకొకటి పొట్టగొట్టి కాదండి. ధార్మికంగా మీరు వెళ్ళినా కూడా అమితమైనటువంటి సంపద వస్తుంది. దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇలాంటి చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి, బాధ్యతతో కూడుకున్నటువంటి ఈ జాబ్సే ఇవన్నీ. ఈ జ్యోతిష్యం కానీ, పౌరోహితం కానీ చాలా బాధ్యతతో కూడుకున్నండి. మీకు కొన్ని ఉపనిషత్తుల్లో చెప్తాయి, కానీ అవన్నీ చెప్తే చాలా మందికి బాధ కలగచ్చు. సో ఉపనిషత్తులో ఏం చెప్తుందంటే, తొందరగా నరకానికి వెళ్ళిపోవాలనుకోండి, పౌరోహితము జ్యోతిష్యం చెప్పండి అంటుంది. అంటే దీనికి ఎలా చెప్పాలి అంటే, మనకి ఏమీ రాకపోయినా కూడా వాడి నుంచి ఏదో ధనాన్ని అపేక్షించడం కోసం మనం దీన్ని వాడామనుకోండి, 10 జన్మలకు చేసుకోవాల్సినటువంటి కర్మలు ఒకే జన్మలో చేసేసుకుంటాం. అదేవిధంగా మంచి చేయాలన్నా, పుణ్యం చేసుకోవాలన్నా కూడా 10 జన్మలు ఎత్తి పుణ్యం చేసేది ఒకే జన్మలో చేసేసుకోవచ్చు. పుణ్యం కూడా మంచికైనా కూడా ఒకే జన్మలో చేసేసుకోవచ్చు, చెడైనా కూడా ఒకే జన్మలో అక్యుములేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా బాధ్యతతో కూడుకున్నది. ఎలా పడితే అలా ఉపయోగించామనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాన్ని కూడా మనం జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దీన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా నేర్చుకోవాలని తెలుస్తుంది. మొదట నేర్చుకోవడానికి కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా వాడాలనే దానికి కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఇవి నేర్చుకోకపోతే అనుకోండి, అయ్యో నాకు తెలియదండి అనడానికి లేదు. మనం ఏదో ఒక చాకు లాంటిది పెట్టుకొని, కత్తి లాంటిది ఒకరిని మనం కడుపులో గుచ్చాం అనుకోండి, అతను చస్తాడు. చచ్చిన తర్వాత అయ్యో నాకు తెలియదండి, ఈ షార్ప్గా ఉన్న ఐటమ్ వాడి కడుపులో ఇలా దూర్చి చచ్చిపోతుందని నాకు తెలియదండి అంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? ఊరుకోదు. అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోతే ఎందుకు చేసావు మరి?
తెలుసుకోవాలి, మంచి ఏది చెడు ఏది తెలుసుకోవాలి ఉంటుంది. అలాగే జ్యోతిష్యం కూడా ధర్మశాస్త్రంలో ఉన్నవి కొన్ని తెలుసుకోవాలి, తెలుసుకొని మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనిలో మనం మెళకువలు, గైడ్ లైన్స్ని మనం ఇక్కడ ముఖ్యంగా మనం ఇప్పటి సమాజంలో మనం ఎంతవరకు చేయగలం అనేది అంతవరకు మనం నేర్చుకోవాలి. సో నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తానండి. ఇందులో మొదట నేర్చుకునే దశలో మీరు చేయాల్సింది ఏంటంటే, మనం జాతకాన్ని ఎక్కువగా నెగిటివ్ అప్రోచ్లోనే వెళ్తాం పాస్ట్, ఎందుకంటే సమస్యల నుంచే ఎక్కువ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని నేర్చుకోవాలి అంటే మీ జాతకాలని మీరు విశ్లేషించకూడదు, ఎంతవరకు నేర్చుకునేంత వరకు. ఎందుకంటే ఒక రకమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి అనుబంధం నిజాయితీగా అధ్యయనం చేయడాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే మన జాతకంలో మనము ఒక ఏదో నెగిటివ్ ఉందనుకోండి, మనకేమైనా వచ్చిందండి, అది అక్కడికి అయ్యో నా జాతకంలో ఎందుకు ఇలా ఉంది, పోయిన జన్మలో నేనేం చేసుకున్నాను, భగవంతుడు ఎందుకు నాకు ఇలా ఇచ్చాడు, అక్కడితో మీ మనస్సు ఇంక ముందుకెళ్ళదు, లోతుగా ఆలోచించడానికి వెళ్ళదు. కాబట్టి జ్యోతిష్యాన్ని నేర్చుకునేంత వరకు మీ జాతకాలను మీరు పరిశీలించుకోకండి. ఇది ఫస్ట్ ఉదాహరణ, మీరు చేయాల్సినటువంటి అడాప్ట్ చేయాల్సినటువంటి విషయం. ఇది చేయలేదనుకోండి, సబ్జెక్ట్ రాదంతే, దానికి మనం ఎవరేం చేయలేం, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి నా జాతకంలో ఇలా ఉంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ జాతకాలు కానీ, మీ జాతకం అంటే ఎమోషనల్గా మీరు అటాచ్ అయిన వాళ్ళది, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళ జాతకాలను దయచేసి నేర్చుకునే దశలో చూడకండి, చాలా ఇబ్బంది కలుగుతుంది. రెండవది, మనం జ్యోతిష్యంలో ఇంకా ముందు నేర్చుకుంటూ వెళ్తాం కదా, కొన్ని సూత్రాలు నేర్చుకుంటామండి. ఆ నేర్చుకునే సమయంలో ప్రతిదానికి నా జాతకంలో ఇలా ఉందా, ఈ గురువు గారు ఏదో శుక్రుడు రాహు కలిసి ఉండకూడదని చెప్పారు, నా జాతకంలో ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్కదానికి మీ జాతకాన్ని మీరు కంపేర్ చేసుకోకూడదు. చేసుకుంటే భావోద్వేగానికి లోనవుతారు, భావోద్వేగానికి లోనైతే సబ్జెక్టు ముందుకెళ్ళదు. కాబట్టి మీకు పాఠం చెప్పేటప్పుడు ఏదైనా మంచి విషయాలు కాంబినేషన్స్ చెప్పినప్పుడు మీరు సూత్రాలపైనే గమనం పెట్టాలి, కానీ మీ ప్రతిసారి మన జాతకాలని పోల్చుకోకూడదు. ఇక్కడ నేను మీకు ప్రాక్టీస్ చేయడానికి నేను కాబట్టి చాలా ఈజీగా చెప్తాను. మనం ఎప్పుడు డీప్గా జాతకాన్ని వెళ్ళగలము, లోతుగా అబ్జర్వ్ చేయడానికి వెళ్తామంటే మనకు సంబంధం లేని జాతకంలోనో, లేకపోతే మనకు శత్రువులు ఉంటారు కదండి, వాడికి అలాగే కావాలి, ఇన్ని రోజులు ఇది చాలా ఇబ్బంది, వాడి జాతకం ఇలాగే ఉండాలి, అప్పుడు మనం డీప్గా అబ్జర్వ్ చేస్తాం. శత్రువుల జాతకాల్లో ఎమోషనలీ అటాచ్మెంట్ లేని వాళ్ళ జాతకాలను తీసుకోండి, అప్పుడు జ్యోతిష్యం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఎందుకంటే మన జాతకాల కన్నా మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళ జాతకంలో ఏదైనా నెగిటివ్ ఉంటే మనం ఇంకా లోతుగా, ఇంకా ఏమైనా నెగిటివ్ ఉందా, ఇంకా ఉందా అని లోతుగా మనం వెళ్తాం. అదే మన జాతకంలో ఒక చిన్న నెగిటివ్ కనిపించినా మనం లోతుగా వెళ్ళలేము, అక్కడే జాతకాన్ని మూసిపెట్టేస్తాం, ఇక దుఃఖానికి లోనైపోతాం, బుద్ధి పనిచేయదు మరి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ జాతకాలకి, మీ భావోద్వేగాలకు సంబంధించిన ఎవరి అటాచ్డ్గా ఉన్న జాతకాలను చూడకండి. మీకు బంధువులు ఉంటారు కదండి, బంధువులను మనకు ఒకరిని చూస్తే ఒకరికి పడదు, అలాంటి వాళ్ళ జాతకాలు తీసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుస్తుంటుంది, జాతకము ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు పరిశీలించండి, నేర్చుకునేదానికి మాత్రమే. అసూయ పెంచుకోమని నా ఉద్దేశం కాదు. జ్యోతిష్యం ఎక్కువ రావాలంటే అలాంటి మీకు మానసికంగా అటాచ్మెంట్ లేనటువంటి వాళ్ళ జాతకాలు తీసుకుంటే చాలా సులభంగా వస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా ప్రశ్నలు తీసుకోవాలి. నేను చెప్పాను కదా, ప్రశ్న లేకుండా జాతకాన్ని విశ్లేషించకండి. అసలు ఒక గ్రహాన్ని కూడా చూడకండి ప్రశ్న లేకుండా. స్పష్టమైన అర్థవంతమైన ప్రశ్నలతో మాత్రమే విశ్లేషణ చేయాలి. అస్పష్టమైనటువంటి ప్రశ్నలు విజ్ఞానాన్ని మందగించేలా చేస్తుంది మీ బుద్ధిని. కాబట్టి పర్ఫెక్ట్గా క్వశ్చన్ ఉండాలి. ఆ క్వశ్చన్ ఉంటేనే మీరు అనలైజ్ చేయండి. మనమే ఏదో ఒక క్వశ్చన్ వీడికి ఇలా ఉంటుంది అలా ఊహించుకొని వెళ్ళకండి, ఎందుకంటే డీప్గా వెళ్ళలేం. తర్వాత ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రశ్న వచ్చినప్పుడే విశ్లేషణ ప్రారంభించండి. ప్రశ్ననే రాలేదనుకోండి, వెళ్ళకండి. ఒకవేళ స్పష్టమైనటువంటి ప్రశ్న లేదనుకోండి, మీకు దానికి స్పష్టమైనటువంటి ఆన్సర్ రాదు మీకు. సో కాబట్టి స్పెసిఫిక్ క్వశ్చన్ ఉండాలి. అతను చాలామంది స్పెసిఫిక్ క్వశ్చన్ అంటారు, ఏదో నా జాతకం ఎలా ఉందో చూడండి అంటారు, జస్ట్ జాతకం ఇచ్చేస్తారు, ఎలా ఉందో చెప్పండి.
దాంట్లో ఏ విషయం అని చెప్పరు. విద్య చెప్పరా, ఉద్యోగమా, వివాహమా, సంతానమా, మనమే ఊహించుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రశ్న వేసుకోకపోతే అతను దేని గురించి అడుగుంటాడని మీలో ప్రశ్న స్పష్టంగా ఉండాలి. ప్రశ్న దాన్ని బట్టే చూడాల్సి వస్తుంది. తర్వాత ఒక్కసారికి ఒక ప్రశ్నను మాత్రమే చూడండి, అన్ని ప్రశ్నలు చూడకండి. చాలామంది జాతకాలు మిమ్మల్ని ప్రశ్నలు అడిగేటప్పుడు ఎలా ఉంటుందండి, అయ్యో నాకు చాలా కష్టాలుగా ఉందండి, ఏదో ఉద్యోగంలో చాలా ఏం ఇంప్రూవ్మెంటే లేదు, పెళ్ళి అవ్వడం లేదండి, మా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, సో నేను ఇల్లు ఎప్పుడు కొంటాను, అన్ని కలబోసి అడిగేస్తారు. అప్పుడేం చేయాలి, ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని మొదట తీసుకోవాలి, దాన్ని పూర్తిగా అనలైజ్ చేయాలి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ప్రశ్న తీసుకోవాలి. ప్రశ్నలకు ముడి పెట్టకండి. ముడి పెడితే నేర్చుకునే దశలో మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బాగా నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత మీకే వచ్చేస్తుంది ఆ స్కిల్. కానీ నేర్చుకునే దశలో ఎప్పుడూ కూడా ఒకసారికి ఒక ప్రశ్నే చూడండి, ఆ ప్రశ్న పైన ఫోకస్ పెట్టండి, తర్వాత ఇంకొక ప్రశ్నకి వెళ్ళండి. అలాగా చెయ్యాలి. తర్వాత చూసుకున్నట్టయితే ప్రశ్నకు సంబంధించినటువంటి గ్రహాలు ఏదైతే ఉంటాయో వాటిని మాత్రమే విశ్లేషించండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఆ విషయానికి సంబంధించిన కారకుడు, అధిపతి 2 గ్రహాలు ఉంటాయి. వాటితో పాటు వేరే గ్రహాలు ఉంటాయి, కలిసి ఉంటాయి, దృష్టి పెడతాయి, చాలా ఉంటాయి. అన్నిటినీ మీరు అబ్జర్వ్ చేయడానికి వెళ్ళకండి. ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించిన గ్రహాలను మాత్రం విశ్లేషించండి. ఆ గ్రహానికి ఏ ఆధిపత్యం వచ్చింది, ఆ విషయాన్ని బట్టి వచ్చేస్తుంది. ఏ భావంలో ఉంది, శుభగ్రహంతో కలిసి ఉందా, పాపగ్రహంతో కలిసి ఉందా, అంతే చాలు. అతను శని ఉన్నాడా, రాహు ఉన్నాడా, శని ఉంటే ఏమవుతుంది, రాహు ఉంటే ఏమవుతుంది, ఈ దశలో అంత డీప్గా వెళ్ళకండి. మీరు కొద్దిగా నేర్చుకున్న తర్వాత డీప్గా వెళ్తే అర్థమవుతుంది. ఒకేసారి డీప్గా వెళ్ళిపోయారనుకోండి, సబ్జెక్ట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఏర్పడతాయి. సో అన్నీ వచ్చినట్టే ఉంటుంది, జాతకాన్ని తీస్తే మనకి ఏమీ రాదు, ఆ పరిస్థితి అయిపోతుంది. అందుకే నేర్చుకునే దశలోనే చాలా చక్కగా నేర్చేసుకోవాలి, లేకపోతే మీకు కుదరదు. వేరే సబ్జెక్ట్స్ లాగా కాదండి జ్యోతిష్యం అనేది. వేరే సబ్జెక్ట్స్ అయితే ఏదో సిలబస్ దాన్ని తీసుకుపోయి వేసేసామా అయిపోయిందా అన్నట్టు ఉండదు. ఇది జీవితానికి సంబంధించింది కాబట్టి మనం చాలా స్పష్టంగా చూడాల్సి వస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా జ్యోతిష్యం నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఎస్, నో ఈ 2 పదాలని వాడకండి ఎక్కువగా. అవుతుంది, అవ్వదు, వస్తుంది, రాదు అంటే ఒక స్పష్టంగా చెప్పేసేయడం, జడ్జిమెంట్ ఇచ్చేయడం అలా చేయకండి. ఎందుకంటే మనం బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఇంకా చాలా విషయాలు మనం చూడాల్సి వస్తుంది. ఒక విషయాన్ని చూడాలంటే డీప్గా చూడాల్సి వస్తుంది. సో నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు 2 పదాలు వాడాలి. ఎక్కువ అవకాశం ఉన్నది, తక్కువ అవకాశం ఉన్నది, ఈ పదాలని వాడాలి. మోర్ ఛాన్సెస్, లెస్ ఛాన్సెస్, ఈ పదాన్ని వాడండి. ఎస్ నో అని డైరెక్ట్గా వాడకుండా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ పదాలే వాడండి ఎప్పుడు నేర్చుకునేంత వరకు. తర్వాత నేర్చుకున్న తర్వాత కూడా మీరు ఒక్కొక్క జాతకాలని ప్రాక్టీస్ చేస్తూ ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేసామనుకోండి, అప్పుడు ఇదే వాడండి. మీకు అప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఏది అవుతుంది ఏది అవుతుంది మీకే తెలిసిపోతుంది. వేరే వాళ్ళు ఎవరు చెప్పినా వినకండి, మీకు అవుతుంది కాదనేది మీకు స్పష్టంగా మీకే అనుభవం రావాలి. అది వచ్చినప్పుడే మీరు ఎస్ నో వాడండి. అంతవరకు మోర్ ఛాన్సెస్, లెస్ ఛాన్సెస్. పెళ్ళి అవుతుందా లేదండి అంటాడు. జాతకంలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, మీకు చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి పెళ్ళి అవ్వడానికి అంట. అదే అవుతుందా అవదా అని అడిగా అనుకోండి, జాతకంలో గ్రహాలన్నీ బలహీనంగా ఉందంటే తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి అవ్వడానికి. నో అని చెప్పకండి, ఎందుకంటే అది అతని యొక్క భావనలపైన ఎమోషన్స్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. నేర్చుకునే దశలో సైకాలజీ మనం సరిగ్గా ఒక జాతకాన్ని ఏ విధంగా క్లయింట్ సైకాలజీని అర్థం చేసుకునేంత వరకు ఈ 2 పదాలని మీరు వాడకండి. మోర్ ఛాన్సెస్, లెస్ ఛాన్సెస్. మీరు ఎస్ నో వాడేశారు అనుకోండి, వాడు దాన్నే పట్టేసుకుంటాడు. ఇంకా మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్నే పట్టేసుకున్నాడు అనుకోండి, వాడైనా డిసిషన్ తీసుకున్నట్టయితే అదేమైనా బెడిసి కొట్టిందనుకోండి, దాంట్లో మనకు పర్సంటేజ్ ఉంటుందండి. సో మనము కష్టపడడమే కాదు, మనం ఎప్పుడు కూడా జ్యోతిష్యాన్ని నేర్చుకునేటప్పుడు కానీ, పౌరోహితం చేసేటప్పుడు కానీ మన వరకు మాత్రం చూసుకోకూడదు. మన పిల్లల గురించి, కుటుంబం గురించి చూడాలి. ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ అయిందనుకోండి, మనకేం కాదండి. ఎవరికి ఎక్కువ ఇబ్బంది కలిగితే మన కంట్లో నీళ్ళు వస్తుందో అలాంటి జరుగుతాయి.
భార్యా పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది, కుటుంబ సభ్యులపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడే మనం ఎక్కువ బాధపడతాం. మనకేమైనా జరిగిందనుకోండి, మనం ఏమి ఎక్కువ బాధపడం. నా జీవితం ఎట్లయింది, మా పిల్లలు బాగుంటే చాలు. వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అయిందనుకోండి చాలా కష్టం. కాబట్టి జ్యోతిష్యం అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, జ్యోతిష్యం ఎప్పుడు కూడా మన గురించి మనం తెలుసుకోవడానికి ఎక్కువ వాడతాం. మొదట మన గురించి మనం తెలుసుకోవాలి. మన గురించి మనకు విశ్లేషించుకోవడానికి వచ్చిన తరువాత వేరే వాళ్ళకి సేవాభావంతో గైడ్ చేయండి. ఎందుకంటే మన గురించే మనం చెప్పుకోలేదనుకోండి, వేరే వాళ్ళకి ఎలా చెయ్యమని చెప్తాం. సో అందుకే ప్రారంభంలో నేర్చుకునేటప్పుడు మీరు జాతకాలు చూడకండి. నేర్చుకున్న తర్వాత మీ ఇంట్లో కుటుంబంలో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి, ఆ సమస్యలను ఈ జ్యోతిష్యం ద్వారా మీరు ఏమైనా పరిహారం కనుక్కోగలరా, ఏమైనా మేము బాగు చేసుకోగలరా చూడండి. అది చేసుకోగలననే నమ్మకం వచ్చిందనుకోండి, ఆ తర్వాత వేరే వాళ్ళకు కూడా గైడ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. నా సమస్యలు నేనే పరిష్కరించుకోలేనప్పుడు ఇంకొకటి సమస్యను పరిష్కరించడంలో అర్థం ఏముంటుంది? ఏమీ అర్థం ఉండదు. సో కాబట్టి ఇది చాలా ముఖ్యం. తర్వాత మీరు ఏదైనా జాతకాన్ని విశ్లేషించేటప్పుడు మీ యొక్క వాడే పదాలు, భాష చాలా మధురంగా ఉండాలండి. కొద్దిగా జాలితో మాట్లాడాలి. లేదా అతన్ని భయపెట్టేసామనుకోండి చాలా కష్టం. సో ధార్మికమైనటువంటి ఒక పరిధిలోనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరిని కూడా మానసికంగా నొప్పించకూడదు. ఎందుకంటే అతను ఒక సమస్యతో వస్తాడు, సాధ్యమైతే మనం దాన్ని తగ్గించి పంపించాలి. అతడికి సమస్యకి జాయింట్కి ఒక 10 సమస్యలు పంపించామనుకోండి చాలా కష్టం. ఏదో జలుబు దగ్గు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మీకు గుండెలో హోల్ ఉందండి అంటే ఏమవుతుంది? ఆల్రెడీ జలుబు దగ్గు పోగొట్టుకోవడానికి వచ్చాడు పాపం. అతనికి ఏం ప్రజెంట్ సిమ్టమ్స్ అయితే ఏం లేవు హార్ట్కి సంబంధించి, కానీ నీకు హార్ట్లో ఒక హోల్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయలేదా అని అడుగుతాడు. వాడికి ఇంకా పిడుగు పడినట్టు అవుతుంది తలపైన. కాబట్టి చాలా జాలితో వాడు ఏం అడుగుతాడో దానికి మాత్రం సమాధానం చెప్పాలి. ఇది మనం నేర్చుకునే దశలోనే ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉన్నటువంటి నేను చెప్పేటప్పుడు దీన్ని మార్చుకుంటానంటే అది సాధ్యపడదు. తర్వాత ఎప్పుడు కూడా ఇంకొన్ని మెళకువలు ఉన్నాయండి, ఇది అడిషనల్. ప్రతి మనం నేర్చుకునే సందర్భంలో లేదా జాతకం చెప్పే సందర్భంలో ఇది దైవం ద్వారా వచ్చినటువంటి జ్యోతిష్యం. ఇది మ్యాన్ మేడ్ సైన్స్ కాదండి, ఇది భగవంతుడే తయారు చేసిన సబ్జెక్ట్. భగవంతుడు బ్రహ్మకి చెబితే బ్రహ్మ నారదుడికి చెప్పాడు, నారదుడు వశిష్ఠుడికి చెప్పాడు, వశిష్ఠుడు సూర్యుడికి చెప్పాడు, సూర్యుడి నుంచి అందరికీ కూడా వచ్చిందనమాట. సో సూర్యుడి నుంచి మళ్ళీ వశిష్ఠుడికి, వశిష్ఠుడి నుంచి తన మనవడైనటువంటి పరాశర మహర్షికి, పరాశర మహర్షి మనకు జ్యోతిష్య పితామహుడు. అతనే ఫస్ట్ పుస్తకం రాసింది. అంతవరకు పుస్తకం లేదు, అందరికీ నోటికి వచ్చి కానీ పుస్తకం ఎక్కడ గ్రంథం రాలేదు. బృహత్ పరాశర హోరశాస్త్రమే మొదటిది. కాబట్టి అలాంటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి జ్యోతిష్యం ఇది వేదాంగంలో ఒకటి. కాబట్టి ఇది చాలా పవిత్రమైన గ్రంథం. అందుకే నేర్చుకునేటప్పుడు కానివ్వండి, లేదా ఎవరిదైనా జాతకం చూసేటప్పుడు కానివ్వండి, భగవంతుడిని, ఋషులను, గురువులను మనస్సులో తలుచుకొని ఒకసారి వాడికి నమస్కరించి జాతకాన్ని చూడడం మొదలుపెట్టండి. సో ఏదో మనం టెక్స్ట్ బుక్ చదివినట్టు చదివేశారనుకోండి, భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టయితే కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా చెప్పలేకపోయినా కూడా భగవంతుడు మనకు ఫ్లాష్ చేస్తాడు, ఈ విధంగా చెప్పని. ఎన్నో సందర్భాలు మీకు అనుభవానికి వస్తాయి ముందు ముందు. తర్వాత సో జాతకాన్ని చూసేటప్పుడు కొద్దిగా భగవద్ అనుగ్రహం కోసం ప్రార్థన చెయ్యండి. అందరికీ తెలిసేట్టుగా మంత్రాలు చెప్పాల్సిన మనసులో ఒకసారి తలుచుకోండి చా. తర్వాత ఎప్పుడు కూడా జాతకాన్ని చూసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక రకంగా దైవిక భావనతో చూడాలి. సో ఇతను వెనుకటి జన్మలో ఏవైనా కర్మలు చేశాడా, ఆ కర్మలు ఈ జన్మలో ఏ విధంగా వస్తున్నాయి, ఇతడు ఏ విధంగా అనుభవిస్తున్నాడు, ఆ దృష్టికోణంలో చూడాలి. అంతేగాని ఇతడికి ఫేవరబుల్ అవ్వాలి అనే దృష్టితో చూడకూడదు. మన దగ్గరికి ఎవరైనా జాతకానికి వచ్చారనుకోండి, వీటికి అనుకూలం అవ్వాలనే దృష్టితోనే చూశారనుకోండి, కొన్ని సందర్భాల్లో అనుకూలం కాకపోతే అనుకూలమయ్యే విధంగా మనం ఇనిషియేట్ తీసుకుని చెప్తాం. ఎందుకంటే వాడు డబ్బు ఇస్తాడు కాబట్టి. అప్పుడు బయాస్ అయిపోతుంది, చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక దైవికమైనటువంటి భావనతో జాతకాన్ని మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది. గ్రహాలంటే ఏంటి? భగవంతుడు మనం ఏ జన్మలో పుణ్యం చేశామో ఆ గ్రహాల ద్వారా గత జన్మలో మనం ఏం చేశామో తెలుసుకోగలుగుతున్నాం. ఆ తెలుసుకోవడానికి సహాయం చేసేవి గ్రహాలు. కాబట్టి ఒక దైవికమైనటువంటి భావనతో మనం జాతకాలు చూడాల్సి వస్తుంది. తర్వాత
ఎప్పుడు కూడా జాతకాలు చూసేటప్పుడు వ్యక్తులపై తీర్పు వేయకుండా కేవలం ధోరణులను మాత్రమే చూడాలి, యాటిట్యూడ్ మాత్రమే చూడాలి. వాళ్ళ పర్సనల్గా మనం చూడకూడదండి. ఒక జాతకం బాగలేదనుకోండి, వీడు నష్ట జాతకుడు, వీడి జాతకం ఏం బాగలేదు అని అతను పర్సనల్గా అతను హింసించడం మంచిది కాదు. ముద్ర వేయకూడదు, నీ జాతకం నీ జాతకం అంతా పాడైపోయింది, నువ్వు ఎందుకు పనికిరావు. ఈ విధంగా జాతకంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని అతని పైన రుద్దకూడదు. జాతకం జాతకమే, అతన్ని చేసేది ఏముండదు, అతన్ని జస్ట్ మనం తెలియజెప్తాం అంతే. జాతకాన్ని బట్టి మనిషిని మీరు లేబుల్ చేయకండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఎప్పుడూ కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలండి. సో ఇంక మనకు వచ్చేసింది ఇంకా అవసరం లేదు అన్నట్టు కాకుండా నేర్చుకుంటూనే ఉండడం అనేది చాలా ముఖ్యం. ఏ శాస్త్రమైనా సరే, అందులో జ్యోతిష్ శాస్త్రం అయితే ఇది ఓషన్, ఇది ఒక సముద్రం లాంటిది, మనం నేర్చుకుంటూనే ఉండాలి. తరువాత ఎప్పుడైనా మనకు ఒక జాతకాన్ని చూస్తున్నప్పుడు, ఇది చెప్పేటప్పుడు, క్లయింట్స్కి చెప్పేటప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థం కాలేదనుకోండి, మౌనంగా ఉండండి. వాళ్ళకి ఏమైనా చెప్పాల్సి వస్తే నాకు మరికొంత సమయం కావాలి, నేను అది అనలైజ్ చేసి మళ్ళీ మీకు డీప్గా అనలైజ్ చేయాలి, చేసి చెప్తానని చెప్పండి. అంతేకాని ఏదో చెప్పాలి కదా, ఇంత మనకు వచ్చాడు ఏమీ చెప్పకపోతే నాకేం రాదనుకుంటాడు, ఏదో ఒకటి చెప్పకండి. మనకి ఏం తెలుసో అది మాత్రం చెబుదాం, తెలియని దాన్ని చెప్పడానికి వెళ్ళకండి, మౌనాన్ని వహించండి, ఏమీ తప్పులేదు. నాకు జ్యోతిష్యం రాదని అతను అనుకున్నా ఇబ్బంది లేదండి. ఒకవేళ మనం ఏదైనా తెలియంది చెప్పేసామనుకోండి, అతనికి ఏమైనా ఇబ్బంది కలిగితే దాంట్లో మనకు కొద్దిగా పాలు ఉంటుందండి, పర్సంటేజ్ వస్తుంది. మనకు భార్య బిడ్డ పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టకండి. తర్వాత ఏంటంటే, ఒక్క నిమిషం, భయం కలిగించకుండా ఎప్పుడు కూడా జ్యోతిష్యం ద్వారా ఇంకొకరిని ఎమోషన్స్ని డిస్టర్బ్ చేయకూడదు, భయం కలిగించకూడదు. ప్రేరణనిచ్చేటటువంటి విషయాలను మాత్రమే చెప్పాలి, అతని విశ్వాసాన్ని పెంచాలి. అతను ఏదో ఒక పాపం కష్టంలో వచ్చాడు, మరిన్ని కష్టాలు పెట్టడం దేనికి? ఈ జ్యోతిష్యం అనేది ఒక సాధనం, ఈ సాధనం ద్వారా అతనిలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాలి, దానికోసం ఉన్నది జ్యోతిష్యం. అంతేగాని లేని భయాలని కలబోసి అతని ద్వారా మనం ఏదో దండుకోవాలి అనుకోవడం మూర్ఖత్వము, చాలా అధమమైన లక్షణము. దానికి చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఉండకపోవచ్చు, తర్వాత వస్తుంది. ఎప్పుడు కూడా చెడు మార్గంలో వెళ్తున్న వాళ్ళు జీవితాంతం శాశ్వతంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మీరు రావణాసురుని తీసుకోండి, జరాసంధుని తీసుకోండి, ఎవరు అయితే అన్ని సాధించారు, కానీ ఎవరు హ్యాపీగా పర్మనెంట్గా లేదుగా. కాబట్టి మనం ఎవరికి భయం కలిగించకూడదు. భయం కలిగించి తద్వారా హోమాలు పూజలు ఇవన్నీ కూడా రికమెండ్ చేయకండి. ఎందుకంటే డబ్బు వస్తే మంచిదే, పాజిటివ్గా వస్తే మంచిది. విద్యా దదాతి వినయం, వినయత్వా పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాద్ధర్మ తతత్సుఖం అంటారు. విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల మంచి అర్హత కలుగుతుంది, మంచి జాబ్ వస్తుంది, ఆ జాబ్ వల్ల మీకు డబ్బు వస్తుంది, ఆ డబ్బును ధార్మికంగా ఖర్చు చేయడం వల్లనే మీకు సుఖం కలుగుతుంది. ధనాత్ ధర్మ తతత్సుఖం. మీకు ధార్మికంగా ఖర్చు పెట్టలేదనుకోండి, ఆ డబ్బు మీకు దుఃఖమే ఇస్తుంది అంటారు. కాబట్టి జ్యోతిష్యం ద్వారా మనకు డబ్బు వస్తుంది, మంచిదే. కానీ మంచి మంచి మార్గాలు ఇచ్చి అతని యొక్క విశ్వాసం నింపి సేఫ్గా ఉండేట్టు మీరు డబ్బు సంపాదించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. 1000 రూపాయలు రాకపోవచ్చు, 100 రూపాయలు రానివ్వండి, ఆ 100 రూపాయలు మీకు సుఖం ఇస్తుంది. అలా కాకుండా క్వాంటిటీ పెంచారనుకోండి, 1000 రూపాయలే వస్తుంది, వచ్చిన తర్వాత 900 రూపాయల ఆరోగ్యానికి ఖర్చు అవుతుంది, మళ్ళీ జేబులో మీకు మిగిలేది 100 రూపాయలే. తర్వాత మనం అతనికి నెగిటివ్గా గైడ్ చేయడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఈ అల్లరి చెప్పండి? సో కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇది భయాన్ని కలిగించకూడదు. మనకి ఎంత తెలుసో అంతే చెబుతాం, తెలియని దాని గురించి మనం చెప్పడం అనవసరం, నేర్చుకొని కావాలంటే చెబుతాం. తర్వాత ఎప్పుడు కూడా ప్రైవసీ మెయింటైన్ చేయాలండి. ఒకరి జాతకాన్ని ఇంకొకరి దగ్గర చెప్పడం ఇవన్నీ చేయకూడదు. జాతకం అంటే ఆత్మ సంబంధితమైనటువంటి విషయాల ప్రతిరూపం, దానిని గౌరవంగా గోప్యతను ఉంచాలి. సో మన వాడి జాతకంలో ఇలా ఉంది, వీడి జాతకాన్ని మీరు పట్టించుకోకండి, నేను వాడి జాతకాన్ని చూశాను చాలా దరిద్రంగా ఉంది, అతనికి ఎందుకు మీ పిల్లని ఇస్తారు, ఇలాంటివన్నీ చేయకండి.
సో గోప్యతను మనం పాటించాల్సి వస్తుంది. తర్వాత విశ్లేషణ సమయంలో మీ అంతర్గత స్థితిని పరిశీలించాలి. అహంకారము, మన కోపంతో ఉన్నామా, అహంకారంతో ఉన్నామా, కోరికలతో ఉన్నామా, భావోద్వేగంతో ఉన్నామా, అలా కనిపించింది అనుకోండి, మీరు విశ్రాంతి తీసుకోండి. ఇమీడియట్లీ అనలైజ్ చేయడానికి వెళ్ళకండి. ఆ అనలైజ్ చేయడంలో తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కోపంతో ఉన్నా, అహంకారంతో ఉన్నా, లేదా కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏదో మనకు అబ్బాయి పోచి నాన్న నాకు సాయంకాలానికన్నా 1000 రూపాయలు కావాల్సిందే అంటాడు. దాన్ని మనం సమకూర్చాలి. అదే టైంలో ఎవరో వీడి ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటాం. ధార్మిక ధర్మాన్ని పాలించాలి, కానీ మనకు అప్పుడు అవసరం ఏమవుతుంది, డబ్బు అవసరం అయిపోతుంది, దీని ద్వారా వాడేసుకుంటాం. సో అలాంటి సందర్భాల్లో జాతకం చెప్పడానికి వెళ్ళకండి, విశ్రాంతిని పాటించండి. ఇది జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్పబోయే విషయాలు ఇవన్నీ. తర్వాత చివరిగా మనం మనస్సును శుద్ధిగా పెట్టుకోవాలండి. మనస్సును ప్యూర్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? జపం చేయడం, ధ్యానం చేయడం, శాస్త్రాధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా మనస్సుని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది. ఈజీగా ఉండాలంటే భగవద్గీత ఈజ్ ద బెస్ట్. మానసికమైనటువంటి శక్తిని పెంచడానికి, మనస్సును శుద్ధిగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. భగవద్గీత కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు. సో దాన్ని కూడా ఖాళీ సమయాల్లో అధ్యయనం చేయండి. తద్వారా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మినిమం మనము అడాప్ట్ చేయవలసినటువంటి విషయాలండి. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ప్రారంభంలో చెప్పబడుతుంది, కానీ అందరూ ఓవర్లుక్ చేస్తారు. సో సమాజంలో సేవ చేయాలి, నాకు ఎలాంటి అపేక్ష లేదు అనుకున్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూల్స్ వైలేట్ చేయాల్సిన అవసరం ఏముంది? నాకు ఏ బెనిఫిట్ లేనప్పుడు, నాకు లంచం అక్కర్లేదు అన్నప్పుడు నేను అందరికీ ఫేవర్ ఎందుకు చేస్తాను? అన్నీ కరెక్ట్గా ఉంటుంది చేస్తాను. లంచం తీసుకునేటప్పుడే మనం ఫేవర్గా లేకపోయినా, కరెక్ట్గా లేకపోయినా కూడా మనం ఫేవర్ చేసేస్తాం. సో నేను ఇలాగే ఉండాలి, నేను నా పిల్లలు, భార్య అందరూ సంతోషంగా ఎప్పుడూ ఉండాలి అంటే మనం ఒక సేవా మార్గంలో పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఆర్థికమైనటువంటి బెనిఫిట్స్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎంతవరకు రూల్స్ పాటించాలి. అతను ఎప్పటికీ ఇబ్బంది పెట్టకుండా మన కర్తవ్యం చేసి మనం డబ్బు సంపాదించడంలో తప్పే లేదండి. డబ్బు సంపాదించొద్దు అని ఎక్కడ చెప్పదు. డబ్బు తీసుకోవచ్చు, కానీ నియమాలను ఉల్లంఘించకండి. డబ్బు ఎక్కువ వస్తుందనో, లేదా అతన్ని ప్రసన్నం చేసుకోవాలనో, భయపెట్టో ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు. ఇది మనం చేయవలసిందండి. ఇది మినిమం ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇంకొకటి, దీని అంతా చూసిన తర్వాత భయం కలుగుతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు చెప్పాలా వద్దా అనేది తర్వాత, మొదట నేర్చుకోండి. వేరే వాళ్ళకి చెప్పకపోయినా కూడా మనకైతే ఉపయోగపడుతుందిగా. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, మన బంధువులు ఉంటారు, ఎమోషనల్లీ కనెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళకైనా కూడా ఒక మంచి మార్గం సూచించాలిగా. వేరే జ్యోతిష్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు మనల్ని ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తాడు, ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. సో మనల్ని మనం కాపాడుకోవాలన్నా కూడా శాస్త్రం కావాలి. సో కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా శాస్త్రం అయితే నేర్చుకోండి. ఈ నియమాల్ని పాటిస్తూ ఇంకొకరికి ఎలా చెప్పాలనేది మీకు క్లాస్లో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. మనశ్శాస్త్రం క్లాస్లోనూ వస్తుంది, దీంట్లోనూ వస్తుంది. మొదటి శాస్త్రం నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత చెప్పాలా వద్దనే తర్వాత సంగతి, అప్పుడు చూసుకోవచ్చు. ఇది ముఖ్యం. సో ముఖ్యంగా చెప్పాలంటే అన్నిటి విషయాల్లో కన్నా మీ జాతకాలు మీరు చూసుకోకండి, కంపేర్ చేసుకోకండి. ఉదాహరణకి ఏదైనా ఒక డ్రగ్ కంపెనీ ఒక ఔషధం తయారు చేయాలనుకోండి, పారాసెటమాల్ తయారు చేయాలనుకోండి, అది తయారు చేసి R&D రీసెర్చ్ చేసేటప్పుడు ఆ R&D ఎవరిని తీసుకుంటాడు? సంబంధం లేని వాడిపైన టెస్ట్ చేస్తారు. తన భార్య పిల్లలపైన ఎవరైనా టెస్ట్ చేస్తారా? ఎవరు టెస్ట్ చేయరు. ఎందుకంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే మనమే ఇబ్బంది పడాలి కదా. అలాగే జాతకంలో ఏంటంటే సబ్జెక్ట్ రావాలి బాగా అన్నప్పుడు మీ జాతకాలు మీరు చూసుకోకండి, వేరే వాళ్ళ జాతకాన్ని చూసుకోండి. విత్ నియమాలతో కూడుకుని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి పాఠం అండి. జస్ట్ ప్రిన్సిపల్స్ మాత్రం చెప్పాను. తర్వాత జనరల్గా మనం కొన్ని కోర్ గైడ్ లైన్స్, ఇది లేకుండా మనం అభ్యసించామనుకోండి, రేపు రిస్క్ అయిందనుకోండి చాలా కష్టం అవుతుంది. అందుకే ముందుగా ఒకసారి చెప్పుకోవాల్సి వస్తుంది. మనం రిస్క్ ఫ్రీగా నేర్చుకుందాం. ఎలాంటి మనకు రిస్క్ ఉండకూడదు, ఎదుటివాడికి రిస్క్ ఉండకూడదు. ఆ రిస్క్ లేకుండా జీరో రిస్క్తో మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఏదో టెంప్ట్ చేసి నేను సబ్జెక్ట్ నేర్చేసుకోవాలి, నేర్చుకున్న తర్వాత డబ్బు అయితే వచ్చేస్తుంది, కాంప్లికేషన్స్ వస్తే దాన్ని ప్రొవోక్ చేసే విధంగా ఈ సబ్జెక్ట్ ఉండదు.
వేరే సబ్జెక్ట్ ఉంటుందేమో, మనం ఆ విధంగా మనల్ని సేఫ్టీ మనం చూసుకోవాలి మొదట. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, నా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఆ విధమైనటువంటి వాతావరణంలో నేను జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి, ఆ విధమైనటువంటి ఒక పరిధిలో వేరే వారికి నేను సహాయం చేయగలగాలి. ఇలా చేస్తే ఏమైంది, 10 జన్మలలో చేసేటటువంటి మంచి పనులు ఒకే జన్మలో చేసేస్తాం. సో అంత పవర్ఫుల్ జ్యోతిష్యం. మంచి అయినా కూడా అలాగే ఉంటుంది, యాడ్వర్స్ చెడైనా కూడా అంతే తీవ్రతలో ఉంటుంది. కాబట్టి మనకు భగవంతుడు ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు, మంచి మార్గంలో వెళ్దాం. ఓకే, సో ఇది ఇవాల్టి పాఠం అండి. వచ్చే క్లాస్ నుంచి మనం స్పెసిఫిక్గా అందరూ జనులకు కావాల్సినటువంటి విషయాలపైన మనం ఫోకస్ చేద్దాం. అలాంటి ప్రశ్నలను తెలుసుకుంటూ మనం సబ్జెక్ట్ని స్టార్ట్ చేద్దాం. సో బేసిక్స్ అయితే ఇంతవరకే అండి. మీరు ప్రాక్టీస్ అయితే నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వారు ఆ సూత్రాలను అంత ఈజీగా అప్లై చేయడానికి వారికి అనుకూలమవుతుంది. ప్రాక్టీస్ లేకపోతే సబ్జెక్ట్ మీకు తెలుస్తుంది, కానీ ఎప్పుడు వాడాలి ఆ అప్లికేషన్ మీరు చేయలేకపోవచ్చు, కన్ఫ్యూషన్ ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఏవైనా మీరు ప్రశ్నలు ఉంటే కూడా మీరు అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇవాల్టి పాఠం ఇదండి. శ్రీకృష్ణ అర్పణమస్తు.